లార్డ్ హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, ప్రతి ఉదయం దేవునితో అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా 107వ కీర్తన 20వ వచనాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా, చదవబడిన లేఖనం నిమిత్తమై ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా మంచి దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకై స్తోత్రాలు తండ్రి. ఈరోజు మేము ధ్యానం చేయుట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ఈ లేఖన భాగంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా, ఈరోజు ప్రభు మనకిచ్చిన వాగ్దానము, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ప్రియదేవుని పిల్లలారా, దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు. ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులను ఆయన ఏలుతున్న ఏకైక రాజు, మహారాజు. మన రాజు ఎలాంటి వాడు అని అంటే, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, సర్వాధికారి అయిన దేవుడు ఈ రోజున మనలను ఏలుతూ ఉన్నాడు. ఆ సత్యమును ఎరగక చాలామంది ఈ రోజున అనేకమైన వాటి మీద తమ మనసులను నిలుపుతూ, లోకము దాని ఆశలతో గతించిపోతూ, దేవుని యొక్క సర్వశక్తిని, ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన యొక్క యథార్థతను విడిచిపెట్టిన వారై ప్రభువుకు అవిధేయులుగా బ్రతుకుతూ ఉన్నారు. ఒక మాటలో చెప్పాలి అని అంటే, ఆయన తన నామం ఎరిగిన వారికి ఆయన తను కేడెముగా ఉన్నాను అని వాగ్దానం చేశాడు. నా నామం ఎరిగిన వారికి నేను కేడెమును, రక్షణయు అయినున్నాను. దేవుని లేఖనం స్పష్టంగా చెప్తా ఉంది. ప్రియదేవుని పిల్లరా, ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న వాగ్దానంలో, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ప్రియదేవుని పిల్లరా, ఈ రోజున చాలామంది మరి ప్రభువుకు, దేవుడిని నమ్ముకుంటారు, దేవుడికి మొరపెడతారు, దేవుడికి మరి మొక్కుతారు. ప్రియదేవుని పిల్లరా, మరి మొక్కిన మొక్కు ఆ మొక్కబడినటువంటి దేవుడు వింటూ ఉన్నాడా? అసలు ఆ మొక్కుబడి దేవునికి ఎలా చెల్లిస్తూ ఉన్నావు? దేవునికి మొక్కుబడి అవసరమా? మరి దేవునికి కావాల్సింది ఏమిటి అసలు? ఇలా అనేక ప్రశ్నలు మన జీవితంలో మనం సంధించుకుంటే కనుక, మనం చేస్తున్నది కరెక్టా కాదా? అసలు మనం నమ్ముకున్నటువంటి దేవుడు మరి వాస్తవమైన వాడేనా? అసలు ఉనికిలో ఉన్నాడా? అతడు మరి నమ్మటానికి మరి వాస్తవికతను కలిగి ఉన్నాడా? ఇట్లా అనేకమైనటువంటి మరి ఆలోచనలతో మరి అసలు నిజమైన దేవుడు ఎవరో తెలుసుకొనకుండా ఈ రోజున చాలామంది ప్రజలు, ఈ భూమి మీద సగం మంది ప్రజలు తమ జీవితాలను వ్యర్థముగా గడిపిస్తూ ఉన్నారు. ఎవరో వారి తల్లిదండ్రులు, వారి పూర్వీకులు వేసినటువంటి ఆచార వ్యవహారాలను బట్టి వారు మసలుతున్నారు తప్ప, దేవుడు ఈ భూమి మీద పుట్టించిన వాడు ఒకరున్నారని, ఆయన ఈ భూమిని సర్వమును ఏలుతూ ఉన్నాడని, ఈ భూమిని సర్వ సృష్టిని చేసిన సృష్టికర్త ఆయనే అని, ఒక్కడే దేవుడు అని, నేనే దేవుడినని చెప్పిన ఏకైక దేవుడు ఎవరో ఈ రోజున తెలుసుకోకుండా అజ్ఞానంతో బ్రతుకుతూ ఉన్నారు. ఈ అజ్ఞానపు కాలములో దేవుడు వారిని చూసి చూడనట్టుగా అప్పుడు వదిలేశాడు. కానీ ఇప్పుడైతే దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, అందరూ అంతటా మారు మనసు పొందవలసిన సమయం వచ్చేసింది. ప్రియదేవుని పిల్లరా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ప్రియదేవుని పిల్లలు, మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభుల వారు మరి ఈ లోకంలో ఉన్న సకల మానవాళి పాపముల నిమిత్తమై ఆయన ఈ లోకానికి మానవ రూపిగా వచ్చాడు. తన రూపంలో చేసుకున్న మరి మానవ స్వరూపాన్ని ధరించాడు. ప్రియదేవుని పిల్లరా, మానవుడు పాపములో కూరుకుపోయి ఇక ఎవరు తనను తప్పించలేని పరిస్థితికి దిగజారిపోయినప్పుడు, పాప కోపములో కూరుకుపోయి ఇక పీకల లోతుకు కూరుకుపోయినప్పుడు, దేవుడే తన కుమారుని
తన అద్వితీయ కుమారుని మనకు రక్షకునిగా అంగీకరించాడు. ఆ రక్షకుడు ఈ లోకంలో జీవించినప్పుడు ఎలా మనం జీవించాలి, దేవునికి ఎలా విధేయులై బ్రతకాలి, దేవుడు చెప్పిన మార్గములో ఎలా మనం ముందుకు కొనసాగాలి అనేటువంటి అనేకమైన అంశములను ఆయన తాను జీవించి మనకు మాదిరిగా ఉంచి వెళ్ళారు. మనం చూసినట్లయితే యేసు ప్రభు మరి భూమి మీద అనేక ఆశ్చర్య అద్భుత కార్యాలు చేశాడు. ప్రిదేన్ పిల్లరా, ఎలా చేశాడు? ప్రిదేన్ పిల్లరా, ఆయన తన చేతులతో కొందరిని బాగు చేశాడు. కొందరిని మరి తాకి స్వస్థత పరిచాడు. కొందరైతే ఆయననే ముట్టుకొని స్వస్థత పడ్డారు. ప్రిదేన్ పిల్లరా, ఎక్కువ శాతము ఆయన వాక్కును పంపాడు, ఆయన మాట ఇచ్చాడు, అక్కడ బాగైపోయారు. ప్రిదేన్ పిల్లరా, ఆయన మాటలో అంత శక్తి ఉంది, ఆయన మాటలో అంత బలము ఉంది, ఆయన మాటలో అంత ప్రభావం ఉంది. ప్రిదేన్ పిల్లరా, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ప్రిదేన్ పిల్లరా, ఇశ్రాయేలు జనాంగం దేవుణ్ణి విసిగించి ఆయనకు వ్యతిరేకంగా తిరిగినప్పుడు ఆయన తన వాక్కును పంపి వారిని సరిచేశాడు. అనేక మార్లు దేవునికి వ్యతిరేకంగా వారు తిరిగినప్పుడు ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు దేవుడు. ఇప్పుడు కూడా నీ ఇంటిలో ఒకవేళ సమాధానం లేదేమో, నీ ఇంటిలో మరి సంతోషము సమాధానాలు కరువైపోయేవేమో, ఒకదాని వెంట ఒకటి శ్రమ వేదన వెంటాడుతూ ఉందేమో, ఈ రోజున దేవుడు నీకు వాగ్దానం చేస్తా ఉన్నాడు, నా వాక్కును పంపి నిన్ను బాగు చేస్తా, నా వాక్కును పంపి నీ ఇంటిలో ఉన్న ఆ శ్రమను వేదనను తొలగిస్తానంటున్నాడు. ఎప్పుడు ఆయన తన వాక్కును పంపగలడు? నీ హృదయమును ఆయనకిచ్చినప్పుడు, నీ హృదయం నిండా నిజమైన దేవుడు యేసే అని నువ్వు ఎరిగినప్పుడు ఆయన ఆ పని చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. ఒకవేళ నాకెవరూ సహాయం చేయట్లేదయ్యా, ఈ భూమి మీద నేను ధనము కలిగి ఉన్నా, నా చుట్టూ మరి అనేక మంది మరి నా బంధువులు ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, అందరూ ఉన్నా నేను ఈ రోజున ఒంటరిగా మిగిలిపోయానయ్యా, నాకెవ్వరూ సహాయం చేసేవారు లేరు, నా చేతి నిండా డబ్బు ఉంది కానీ నన్ను బాగు చేసేవారు లేరని ఈ రోజున మంచం పట్టి ఒకవేళ నీవు వేదన చెందుతా ఉన్నావేమో, నా దేవుడు తన వాక్కును పంపి నిన్ను స్వస్థపరచగలడు. ఆ మరణ పడకలో నుండి నిన్ను లేపగలడు, ఆ మరణకరమైన రోగము నుండి నిన్ను విడిపించగలడు. నా దేవుడు ఈ రోజున ప్రపంచంలోని సకల మానవాళికి ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటి తెలుసా? నా వాక్కును పంపి మిమ్మలను బాగు చేస్తా, నా వాక్కును పంపి మిమ్మల్ని సరి చేస్తా అని అంటూ ఉన్నాడు. ఆయన వాక్కును మనం పొందుకోవాలేనంటే మొదట మనకు ఉండవలసిన క్వాలిటీ ఏంటో తెలుసా? అసలు నిజమైన దేవుడు ఆయనే అని నువ్వు గుర్తించాలి. ఆయన నామములో రక్షణ ఉందని, ఆయన నామములో స్వస్థత ఉందని, ఆయన నామములో విడుదల ఉందని నువ్వు నమ్మితే ఈ రోజున తప్పకుండా నువ్వు గొప్ప కార్యములను చూస్తావు, ఆశ్చర్యమైన కార్యములను చూస్తావు. ఈ రోజున ఎన్నో మరి మరి ఎన్నో సాక్ష్యాలు మనం వింటా ఉన్నాం. ఇదేని పిల్లరా, ఎంత గొప్ప సాక్ష్యాలు ప్రభువు మానవుని జీవితంలో అనుగ్రహించాడు. ఏ జంతువుకి లేని ఆధిక్యత మానవునికి దేవుడిస్తే అన్నీ ఈ సృష్టిలో ఉన్న సమస్త జీవకోటి ఆయనకు లోబడుతూ ఉంది. కానీ మానవుడు తన రూపంలో దేవుడు చేసుకున్న మానవుడు మాత్రం ఆయనకు లోబడటం లేదు. తల్లిదండ్రులు ఎవరో పూర్వీకుడు వేసినటువంటి ఆ మూఢనమ్మకాన్ని పట్టుకొని సత్యాన్ని తెలుసుకోకుండా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నాడు. కుటుంబాలుగా మరి సత్యంలో నుండి అసత్యంలోనికి మారిపోతూ ఉన్నారు. సత్యవంతుడైన దేవుణ్ణి తెలుసుకోనకుండా ఈ లోకాన్ని విడిచిపెడతా ఉన్నారు. ప్రియదేని పిల్లరా, ఆయన తన వాక్కును పంపి మీకు జ్ఞానాన్ని ఇస్తానంటున్నాడు, మీకు బుద్ధిని ఇస్తానంటున్నాడు. ఇప్పుడైనా ఎంతో విద్యావంతులు కూడా ఈ రోజున మూఢనమ్మకాన్ని, అసలు ఆ మూఢనమ్మకాన్ని పుట్టించిన వాడిని మరి వారు దేవుళ్ళుగా కొలుస్తూ ఉన్నారు. మూఢనమ్మకము నిన్ను పరలోక రాజ్యం, నిత్య రాజ్యం చేర్చదు. ఆచారం నిన్ను పరిశుద్ధతలోనికి నడిపించదు. ఆచారం నిన్ను చంపుతుంది, మరి మతం నిన్ను చంపుతుంది. కానీ బ్రతికించేది ఏంటో తెలుసా? ఆయన వాక్కే, ఆయన మాట నిన్ను బ్రతికిస్తుంది. ఆ మాట ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మరి లిఖితం చేశాడు. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ఎవరైతే మరి తరచుగా మరి ధ్యానం చేస్తారో, చదువుతారో, ఈ పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన వాక్కులను మరి అనుసరిస్తారో
వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేస్తానంటున్నాడు. అలాగుననే ఆయన అంటున్నాడు కదా, మరి ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపిస్తానంటున్నాడు. ఒకవేళ నీవు గుంటలో తోయబడ్డావేమో, పాపం అనే గుంటలో, మరి శ్రమ అనే గుంటలో, మరి ధనము లేని గుంటలో నువ్వు పడిపోయి ఉన్నావేమో, ఆర్థిక సమస్యల చేత, ఆర్థిక వలయంలో, ఆర్థిక శ్రమల గుండా నువ్వు ప్రయాణం చేస్తూ ఉన్నావేమో, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజున ఆయన నీవు పడిన ప్రతి గుంటలో నుండి నిన్ను ఆయన విడిపిస్తానంటున్నాడు. అబ్బా, ఎంత గొప్ప వాగ్దానాలు ప్రభు మన కొరకు దాచి ఉంచాడండి. ఈరోజు ప్రభు తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తానంటున్నాడు. అంతేకాదు, నీవు పడిన గుంటలలో నుండి నిన్ను ఆయన విడిపిస్తానంటున్నాడు. ఎంతకాలము నీవు దేవునికి విధేయత చూపకుండా, ఆయనకు లోబడకుండా జీవిస్తావు? దేవుని పిల్లరా, మన లేఖనాలను పరిశీలన చేస్తే మత్తయి సువార్త 8:8 రాయబడిన సందర్భం మనకు తెలుసు కదా. ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవేము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును అని ఒక శతాధిపతి, అధికారి అయినటువంటి వాడు యేసు ప్రభుతో తను తాను తగ్గించుకొని మరి అడిగినటువంటి మాట. నీవు నా ఇంటిలోనికి వచ్చేటకు నేను పాత్రుడను కానయ్యా. దేని పిల్లలు, ఎంత తగ్గింపు! ఒక అధికారికి ఉండవలసినటువంటి లక్షణం కాదు, కానీ యేసు ప్రభు అంటే ఒక రక్షకుడు అని, ఆయన శక్తిమంతుడని, మరి ఆ శతాధిపతి దాసుడు స్వస్థపరచబడటానికి, మరి స్వస్థపరచడానికి అధికారం కలిగిన వాడు యేసే అని ఆ శతాధిపతి గుర్తించి అంటున్నాడు కదా, నీవు నా ఇంట్లోనికి రావడానికి నేను పాత్రను గాను, నేను అంత గొప్పవాడిని కాదయ్యా, నీవు మాట సెలవిస్తే చాలు నా దాసుడు స్వస్థపరచబడతాడని చెప్పి శతాధిపతి విశ్వాసాన్ని అక్కడ మనం చూడగలం. శతాధిపతిని గురించి దేవుడు అక్కడ సాక్ష్యం ఇచ్చాడు. దేవుడే నీ కోసం సాక్ష్యం ఇవ్వాలి అంటే అంత గొప్ప తగ్గింపు నీవు కలిగి ఉండాలి. దానికంటే ముందు మరి నన్ను స్వస్థపరచగలిగిన వాడు ఈ లోకములో ఎవరైనా ఉన్నారు అని అంటే అది నజరేయుడని యేసుక్రీస్తు ప్రభులవారని నువ్వు నమ్మితే ఈ రోజున తన వాక్కును పంపి నిన్ను బాగు చేస్తానంటున్నాడు. ఎంత గొప్ప దేవుడండి! ఇంత గొప్ప దేవుడిని నిర్లక్ష్యం చేసి నీవు ఎంతకాలము ఈ లోకంతో కలిసిపోతావు? ఆచారం నిన్ను చంపుతుంది. మరలా చెప్తా, మతం నిన్ను చంపుతుంది, ఆచారం నిన్ను చంపుతుంది. ఈ లోకములో ఏ ధర్మం నిన్ను కాపాడలేదు. యేసు నామం మాత్రమే, యేసు వాక్కు మాత్రమే, యేసు మాట మాత్రమే నిన్ను బ్రతికిస్తుంది. ప్రియ దేని పిల్లలు, ఆలోచన చేయండి. అలాగని మనం చూస్తే ప్రియ దేని పిల్లారా, మరి యోబు గ్రంథం 33:28-30లో కోపంలోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు. నా జీవము వెలుగును చూచుచున్నది, ఆలోచించము. నరులు సజీవులకుండు వెలుగు చేత వెలిగింపబడినట్లు కోపములో నుండి వారిని మరల రప్పింపవలనని మానవుల కొరకు 2 సార్లు 3 సార్లు ఈ క్రియలన్నిటిని దేవుడు చేయువాడై ఉన్నాడు. తన వాక్కును పంపి దేవుడు మానవాళి క్రియలను సరిచేస్తూ ఉన్నాడు. అలాగనే 147వ కీర్తన 15వ వచనంలో భూమికి ఆజ్ఞ ఇచ్చువాడు ఆయనే, ఆయన వాక్యము బహు వేగముగా పరిగెత్తును. ఆయన మాట ఎంత వేగంగా పరిగెడుతుంది ప్రియదేని పిల్లరా. వాక్కు ఈరోజున అనేక మందికి రక్షణగా నిలుస్తూ ఉంది, స్వస్థతలను ఇస్తూ ఉంది, అద్భుతాలను చేస్తూ ఉంది ప్రియదేని పిల్లరా. అదే 147వ కీర్తన 18-19 వచనాల్లో మనం చూసినట్లయితే ఆయన ఆజ్ఞ ఇయ్యగా అవన్నీ కరిగిపోవును, ఆయన తన గాలి విసరచేయగా నీళ్లు ప్రవహించును. ఆయన తన వాక్యము యాకోబునకు తెలియజేశాను, తన కట్టడలను తన న్యాయ విధులను ఇశ్రాయేలునకు తెలియజేశాడు. తన వాక్కును పంపి ఇశ్రాయేలును బాగు చేసినవాడు. ఇశ్రాయేలు అంటే ఎవరు? సాక్షాత్తు దేవుని యొక్క ప్రజలే. తన ప్రజలు తిరగబడినప్పుడు, వాక్యానికి విధేయత కలిగినప్పుడు ఆయన తన వాక్కును పంపి వారిని మరి సరిచేశాడు. అంతేకాదు, మరి ఇశ్రాయేలు ప్రజలు మరి పాపములో కోపములో కూరుకుపోయినప్పుడు, దేవునికి వ్యతిరేకంగా తిరిగినప్పుడు, సనిగినప్పుడు, గొణిగినప్పుడు దేవుడు మరి మోషేతో అంటాడు కదా, నీవు తప్పుకో మోషే, నేను వారి సంగతి చూస్తానంటే మోషే అడ్డుపడతాడు. ప్రియదేని పిల్లలు, 21వ సంఖ్యాకాండం 21వ అధ్యాయం 8-9 వచనాలు మనం చూస్తే మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా
యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము, అప్పుడు కరవబడిన ప్రతి వాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకి సెలవిచ్చాడు. ప్రియమైన పిల్లారా, అది నా దేవునికి వ్యతిరేకంగా తిరిగిన ప్రజలు మరి సర్పము కాటు వలన చనిపోతూ ఉంటే మోషే ప్రార్థన చేశాడు, దేవా ఏంటి ఈ యొక్క విపత్తు, వారి పాపమును క్షమించు అని మరి సేవకుడు వేడుకుంటే దేవుడు తన వాక్కును పంపి ఒక ఆలోచననిచ్చాడు. ప్రియమైన పిల్లలు, ఏ సర్పము చేత వారు చంపబడ్డారో అదే సర్పమును మరి చేయించు, అది వారిని బ్రతికించదు, ఇదిగో ఇది కాదు నిన్ను బ్రతికించింది నేనే అని వారు తెలుసుకున్నట్లుగా తాపకరమైన ఒక మరి సర్పాన్ని చేసి వారి ముందు పెట్టు. ఏ సర్పం కలిసి వాళ్ళు చావటానికి సిద్ధపడి దీనివైపు చూస్తారో ఇది కాదు మమ్మల్ని బ్రతికించింది నేను అని వాళ్ళు తెలుసుకోవాలని ఆయన ప్రతిమని వారిని చూపించాడు తప్ప దాన్ని అనుసరించమని కాదు. ప్రియమైన పిల్లారా, ఈ రోజున భూమి మీద ఉన్నటువంటి ఈ ఆకారాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? దేవునిని ఎరిగిన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అన్యులతో సహవాసం చేసి వారి దేవతలను వారి ప్రతిమలను ఆరాధించినప్పుడు దేవుడు వారిని వదిలేశాడు. వారి ఇచ్చకు వారిని వదిలిపెట్టినప్పుడు వారు అలా పాడైపోయి ఈ భూమి మీద రకరకాలైన ప్రతిమలను ఆకారాలను తెచ్చిపెట్టారు. ఇదేం పిల్లరా, ఇది ఎవరో తెచ్చింది కాదు, మనిషి మనస్సులో నుండి మరి వారి ఆలోచనలో నుండి వారికి నచ్చిన రూపాన్ని చేసుకుని ఆరాధించడం ఇప్పటిది కాదండి. కొన్ని వేల వందల సంవత్సరాల క్రితమే దేవుని పిల్లలైన వారు దేవుని మార్గంలో తప్పిపోయి చేసిన పొరపాటు వాటన్నిటి నుండి విడిపించడానికే దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభులు వారిని లోకానికి పంపాడు. తన వాక్కును పంపి లోకాన్ని బాగు చేశాడు. ఈ రోజున దేవుడు నీ కొరకు ఇన్ని చేస్తూ ఉంటే అసలు సత్యవంతుడైన దేవుడు ఎవరో తెలుసుకోకుండా ఈ లోకంలో బ్రతుకుతున్నావా? నా ప్రియ సహోదరి సహోదరుడా, యేసే నిజమైన దేవుడు, యేసే రక్షకుడు. ఈ లోకాన్ని ఈ సర్వభూమిని ఏలుతున్నవాడు ఆయన ఒక్కడే. ఏ నామమున రక్షణ లేదు. ప్రియమైన పిల్లరా, పరిశుద్ధ గ్రంథము తేటగా చెప్తా ఉంది, నేనే మార్గము సత్యము జీవము, నేను తప్ప మరి ఈ లోకములు ఎవ్వరు మిమ్మలను మరి కాపాడలేరని చెప్పి దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను, ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించాను. ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేరాలనంటే, ఆయన తన వాక్కును పంపి నిన్ను బాగు చేయాలనంటే నువ్వు ఒకటే చేయాల్సింది, నీ హృదయం నిండా యేసును ఆహ్వానించి ఆయన వాక్యమునకు విధేయత చూపుతావా? అయితే నీ జీవితంలో గొప్ప కార్యాలను దేవుడు చేస్తానంటున్నాడు. నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవా, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలనైనా. అవును తండ్రి, నీ వాక్కు ఎంత నైనా ప్రభావవంతమైనదో అయ్యా. ఈ భూమిని సర్వమును అయినా 6 దినాల్లో నీవు కలుగు చేసావు నాయన తండ్రి. నీ వాక్కును పగా నీవు పలుకగా సమస్తమును కలిగాయినాయన. ఆ సత్యాన్ని తెలుసుకొనకుండా అనేక మంది లోకములో అసత్యములో మిగిలిపోతూ ఉన్నారు నాయన. సత్యవంతుడైన నీ నామాన్ని తెలుసుకొని నీ మార్గంలోనికి వారందరూ వచ్చినట్లుగా అందరి హృదయాలను తెరవమని ఈ ఉదయం నాయన, ప్రతి ఉదయం దేవుని తన ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొని ఈ మాటలు వింటున్న నీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించమని నాయన, ఒక నూతనమైన కార్యం వారి జీవితంలో మొదలుపెట్టమని అయ్యా. సత్యవంతుడైన దేవుడిని వారు తెలుసుకున్నారు నాయన. వారు తెలుసుకున్న నీ సత్యాన్ని అనేక మందికి తెలియజేసేవారిగా మార్చమని ఈ దినమే చేయ పనులన్నిటి మీద మీకు అనుదృష్టి ఉంచి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న బిడ్డలను అయ్యా, మరొక నూతన దయాకిరీటం వారికి అనుగ్రహింపబడింది నీ వలననే అని తెలుసుకొని నీకు కృతజ్ఞులై బ్రతకడానికి కృప చూపమని ఈరోజు మేము చేయ పనులన్నిటి మీకు అనుదృష్టి ఉంచి మీ దోతల కాపుదలను గురించి మీరే మహిం పొందుకోమని యేసయ్య సర్వనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.